హలో ఎవ్రీవన్, నేను మీ వినూత్న. ఈరోజు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకే కాదండి, దోశ, చపాతి, రాగి సంగటి ఇలా ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకొని కాసేపు నీటిలో వేసి ఉంచాలి. ఇలా నీటిలో వేయడం వల్ల మామిడికాయ నుంచి వచ్చే జీడి అనేది పోతుంది. తర్వాత నీట్గా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. చిన్న ముక్కలు కోయడం మొదలు పెట్టాను. అంతలోనే ఆకాశవాణిలాగా మా అమ్మ, అంత సన్న ముక్కలు రోట్లోకి వేస్తే జారిపోతాయి అమ్మ, కొంచెం పెద్దగా కోయి అన్నారు. అందుకే పెద్దగా కోయడం మొదలు పెట్టాను. మిక్సీలో వేసే పని అయితే సన్న ముక్కలైనా కూడా పర్వాలేదండి. మామిడికాయలన్నీ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడికి కావాల్సిన ఎండుమిరపకాయలు తీసుకొని తోటాలు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 3 తెల్లగడ్డలు తీసుకొని పొట్టు ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మెంతులు, జీలకర్ర వేసుకొని లైట్గా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, వేయించిన మెంతులు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో మామిడికాయ ముక్కలు, మిక్సీ వేసిన కారం పొడి, పొట్టు తీసిన తెల్లగడ్డలు వేయాలి. అస్సలు యుద్ధం ఇప్పుడు మొదలవుతుందండి. ఈ పచ్చడి దంచడమే నా వల్ల కాదురా బాబో అని మా అమ్మ చేతికి ఇచ్చేసానండి. చూసారా ఎంత స్పీడ్గా చక్క దంచేస్తున్నారో మా అమ్మగారు. ఈ పచ్చడి కొంచెం ముక్కలుగా తినేటప్పుడు తగులుతుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే అంతగా బాగుండదు. ఇలా దంచేసాక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక తిరువాత గింజలు, 2 ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు కొంచెం దంచినవి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కొంచెం లైట్గా వేయించిన తర్వాత ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చడిని వేసి కలిపి దింపితే రెడీ.